హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి కరివేపాకు చికెన్ కర్రీ అండి. కర్రీ అంటే కొంచెం దగ్గరికి ఫ్రై లెక్కనే, గ్రేవీ ఉండదు. ఈ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీస్కి తిన్నా, వైట్ రైస్ అయినా, ఏ రైస్తో తిన్నా కానీ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ఒకసారి ఈ చికెన్ అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి. అప్పుడు మీకే తెలిసింది ఎంత టేస్ట్గా ఉంటుందని. ఈ చికెన్ కోసం అయితే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అండి. విత్ బోన్తోనే తీసుకున్నాము. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలండి. దీంట్లో పెరుగు వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక 2-3 ఇలాచీలు, పట్ట, కొంచెం యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని అన్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై అవుతున్న దీంట్లో ఇప్పుడు మనం ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి కడిగి. ఈ కరివేపాకుని కూడా డ్రైగా ఫ్రై చేయాలి. కరివేపాకులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేయాలండి. నేను ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా అండి. ఈ నెయ్యితోని మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలండి. కొంచెం సేపు అది స్మోక్ లెక్క అవుతుంది. ఇప్పుడు అదే కడాయిలో నేను 1 స్పూన్ బటర్ వేసుకున్నాను. 1 చెంచా ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకున్నా అండి. ఈ ఆనియన్స్ అనేది మంచి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను నేను. కరివేపాకు చికెన్ కాబట్టి కరివేపాకు ఎక్కువ ఉంటేనే మనకి చాలా బాగుంటుందండి. ఇందాక మనం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని మనం దీంట్లో వేసేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ కరివేపాకు తింటే కరివేపాకు మన కంటికి మంచిది, హెయిర్కి మంచిది, మనకి కొలెస్ట్రాల్ తీసేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి కరివేపాకులో చాలా రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి మనకైతే కరివేపాకు చికెన్ చాలా మంచిది హెల్త్కి. మనం ఇందులో బటర్ వేస్తున్నాం కాబట్టి బటర్లో కూడా గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తినొచ్చు. ఆయిల్ తక్కువ, బటర్ కూడా సమపాలలో వేస్తున్నాం కాబట్టి తినొచ్చండి, ఏం కాదు. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా మనం మిక్సీలో వేసి కొంచెం కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవద్దు. చికెన్ అనేది మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తోనే పూర్తిగా కుక్ అయిపోవాలి. మళ్ళీ మనం సపరేట్గా వాటర్ అయితే వేయము చికెన్కి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని కుక్ చేసుకోవాలండి. పెద్దగా పెట్టుకోవద్దు, చిన్నగా పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది. 50% అయితే చికెన్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని పీసెస్కి పట్టేలా చక్కగా అంతా కలుపుకోవాలండి. మనం మిక్సీలో వేసేటప్పుడే అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసామండి మిక్సీ పట్టేటప్పుడు. ఇది పీసెస్కి అంతా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. వావ్, మ్యాక్సిమం ఇంకా చికెన్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. మనకి వేడి కరివేపాకు చికెన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.